నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు వచనాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు కదా. లూకాసు వార్త 9వ అధ్యాయం 50వ వాక్యం. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో చాలా సందర్భాల్లో పిల్లరా మనం అనేకులను శత్రువులుగా భావిస్తూ ఉంటాం. కానీ మన పక్షంగా వారు నిలబడకపోయినా, లేకపోతే మనను ప్రేమించకపోయినా, మన జీవితాలతో కలిసి వారు నడవకపోయినా, వారు దేవుని నామంలో నిశ్చయముగా దేవునికి లోబడి విధేయత కలిగి జీవిస్తున్నారంటే వారు మన పక్షపు వారే. నిజంగా ఈ మాట మనకు అర్థం అవ్వాలి అంటే వేరు సంఘాల వారిని ప్రియదేవుని మనం చాలా సందర్భాల్లో విరోధులుగా భావిస్తాం. కానీ క్రీస్తు యేసు మహిమలో నిలవబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పక్షంగా ఉన్నవారే, మనతో ఉన్నటువంటి వారే అనే సత్యాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ కూడా విరోధ భావంతో మనము ఎక్కడ ప్రవర్తించడానికి వీల్లేదు పిల్లరా. అలాగే కుటుంబంలోనైనా ఇదిగో మన పక్షంగా ఉండేటువంటి వారిని మనం గుర్తించగలగాలి. నిశ్చయముగా అనేకులు ప్రియదేవుని బిడ్డలారా మనతో మాట్లాడకపోయినా, మనం ప్రేమించకపోయినా మన పక్షంగా నిలబడడానికి ఇష్టపడతారు. అదే కాక దేవుని బిడ్డలారా, వాస్తవంగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి మాత్రం ఇష్టపడిన వారందరూ కూడా, దేవుని ప్రేమించే వారందరూ కూడా మన పక్షంగా ఉన్నవారే. కనుక నేటి దినాన్ని మనము ఆ రీతిగా విరోధ భావాన్ని విడిచిపెట్టి ప్రభు ప్రేమను కలిగి అనేకులను ఆదరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.